నమస్తే, వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 8. దిస్ ఈజ్ లక్ష్మి. ఇవాళ ఎపిసోడ్ మొదలు పెట్టేటప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ బట్టల విషయంలో మగధా న్యూస్ చేసిన ఒక 40 నిమిషాల వీడియోకి వచ్చిన వ్యూస్ ఎన్నంటే దాదాపుగా 11 లక్షలు వచ్చినాయి ఒకే వీడియోకి. అలాగే మిగతా రీల్స్ కానీ వాటన్నింటికి కూడా కలిపి దాదాపుగా 50 లక్షల వ్యూస్ వచ్చినాయి. అంటే ఆడవాళ్ళ బట్టల విషయానికి సంబంధించి మేము ఒక వీడియో చేస్తే దానికి అన్ని వ్యూస్ రావడం, నిజంగా మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిపి కూడా దీన్ని ఒకే రకంగా ఒకే గొంతుకుగా యాక్సెప్ట్ చేశారు ఆ వీడియో విషయానికి సంబంధించి. ఎందుకంటే అది ఆడవాళ్ళ బట్టల గురించి, ఆడవాళ్ళ బట్టలు ఎలా ఉండాలి అనే దాని మీద సమాజం ఒక ఏకతాటి మీద ఉంది అనే విషయంలో నేను చాలా సంతోషం వ్యక్తం చేశాను. అలాగే అది ఎంత ఇంపార్టెంటో బట్టల విషయంలో ఆడపిల్లలు ఇలా ఉండాలి అని మీరంతా నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో భారతదేశం విషయంలో కూడా అలాగే ఉండాలి. అందుకోసమే మగధా న్యూస్ ఆ ఎజెండా బేస్ చేసుకునే మా కోర్ సబ్జెక్ట్, మగధా కోర్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎర్ర జర్నలిజం. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలియకుండా మనందరికీ చూపిస్తున్న చిత్రాలు వేరు, మనందరికీ చెబుతున్న పాఠాలు వేరు, మన పాఠ్యాంశాలు వేరు. అందుకోసమే అసలు చరిత్రలో ఏం జరిగింది, ఎలా జరుగుతూ వచ్చింది అన్న ఒక్కొక్క అంశాన్ని ఎర్ర జర్నలిజంలో మన దేశానికి సంబంధించి, మన చరిత్రకు సంబంధించి, అలాగే మనం ఎలా ఉంటే రేపు మన భారత్ బాగుంటుంది, మనం ఎదుర్కోబోయే సవాళ్ళ గురించి, వీటన్నింటి గురించి, భారతదేశ ఉనికి లేకుండా చేయడానికి చేస్తున్న కొంతమంది కుట్రల గురించి, వాటిని ఛేదించడానికి మనం చేయాల్సిన ప్రయత్నాల గురించి ఈ ఎర్ర జర్నలిజం ఎపిసోడ్ ఒక వారం అంతా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక వారం అంతా ఈ కంటెంట్ తయారు చేస్తూ ఉంటాం. ఢిల్లీ స్థాయిలో పనిచేస్తున్న ఒక సీనియర్ అనుభవజ్ఞుడి మేధస్సుతో పాటుగా కొంతమంది ఇంటలెక్చువల్స్ ఇస్తున్న సమాచారం ఆధారంగా మేమంతా కలిసి ఒక ఎపిసోడ్ని తయారు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. వారం రోజులు కష్టపడి నిర్మిస్తున్న ఈ ఎపిసోడ్ ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు లేదా ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. ఇది దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం మేము శ్రమిస్తున్న విధానం అని గుర్తిస్తే చాలు. అలాగే నేను ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఒక బట్టలు విప్పే అమ్మాయిల గురించి మాట్లాడిన దానికి వస్తున్న వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యూస్ కాదు మగధా న్యూస్కి వచ్చే సంతోషం, నాకు వచ్చే సంతోషం. అదే దేశం కోసం, ధర్మం కోసం, దేశ భవిష్యత్తు కోసం మేము శ్రమించి మీ ముందుకు తీసుకొస్తున్న ఈ వీడియోకి నేను చెబుతున్నాను, ఆ వీడియోకి 10 లక్షలు కాదు, ఈ వీడియోకి 10,000 వచ్చినా నేను నిజంగా సంతోషిస్తాను. అంటే 10,000 మందికి భారత్ కోసం మేము చేసే ప్రయత్నం చేరింది, 10,000 మంది భవిష్యత్తు తరాల కోసం ఆలోచిస్తున్నారు. మరీ పర్టికులర్గా మీకు సంబంధించి, మీ పిల్లలకు సంబంధించి, మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు వాళ్ళందరికీ ఈ విషయాలు చేరవేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారు అని, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా, షేర్ చేస్తారా, ఎలా మున్ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చరిత్రకు సంబంధించి మనం చాలా కన్ఫ్యూజన్స్ అవుతూ ఉంటాం. అలా కాకుండా మీ బిడ్డగా, తెలుగు అమ్మాయిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, పెద్ద పిహెచ్డీలు చేసిన వారు కూడా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్న చరిత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన భాషలో మనందరికీ అర్థమయ్యేలాగా, ఒక చందమామ కథలంత సౌమ్యంగానో, చిన్నపిల్లలకి అమ్మ చెప్పే మాటలంత సరళంగానో చెప్పే ప్రయత్నం చేయడానికే నేను ఇక్కడ కూర్చున్నాను. ఒక్కో ఎపిసోడ్ కనీసం చరిత్రలోని ఒక 10 పుస్తకాల ఆధారంగా, అంటే 10 పుస్తకాలు మీరు చదివినంత నాలెడ్జ్ని మీకు అందించే ప్రయత్నం చేయడానికి మగధా న్యూస్ ప్రారంభించడం జరిగింది. అవిశ్రాంతంగా వారమంతా కూడా తయారు చేస్తున్న ఈ ఎర్ర జర్నలిజం ఏదైతే ఉందో అది ఎవరూ కూడా ఇప్పటి వరకు చెప్పని కొన్ని భయంకర నిజాలు చెప్పినా బుర్రకెక్కించుకొని మనలో చాలా మంది నిర్లక్ష్యాలు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి నేను నమస్కరించి చెబుతున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళం దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, బోర్డర్లో ఏం జరుగుతుంది అనేది చాలా విస్మరిస్తూ ఉంటున్నాం. అందుకే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎర్ర జర్నలిజం మాత్రం మిస్ అవ్వకండి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే చరిత్రలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న చాలా విషయాల్ని మనం ఏమాత్రం పట్టించుకోకుండా మన బతుకులు బతికేస్తున్నాం. అందుకే గల్లీ రాజకీయాలు, లేదంటే ఇలాంటి సినిమా రాజకీయాల్లో, సినిమాలో ఇలాంటి అనేక రకాల షోసో, ఇలాంటి బట్టలు విప్పిన వీడియోలో వీటి గురించి మాత్రమే మనం కాలం వెళబుచ్చుతున్నాం. మనలో చాలా మందికి తెలియాల్సిన ఆనాటి భయంకర నిజాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం చరిత్ర మర్చిపోకుండా ఉన్నప్పుడే మన భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద మనకి ప్రస్తుతానికి మనకు క్లారిటీ ఉంటుంది వర్తమానంలో. కాబట్టి చరిత్ర, భవిష్యత్తు, వర్తమానం ఇవన్నీ కలిసి నడిచేదే జీవిత ప్రయాణం. మనం గొప్ప వ్యక్తులుగా భావించే, మనం ఓటు వేసి గెలిపించిన చాలా మంది నాయకులకు, మంత్రులకు కూడా తెలియదండి చాలా విషయాలు భారతదేశంలో ఏం జరుగుతుందో.
బ్యూరోక్రాట్లు ఉంటారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రొఫెసర్లు, ఆ స్థాయి వ్యక్తులకు మాత్రమే ఇలాంటివన్నీ అర్థమవుతుంటాయి. కానీ వాళ్ళు మనకి చెప్తే అర్థం కాని పరిస్థితుల్లో కూడా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఇదంతా ఒక మేధావులకు సంబంధించిన సబ్జెక్టు, దీన్ని మనం అందిపుచ్చుకోలేము. మనం అసలు ఏం జరుగుతుందో, చరిత్రలో ఏం జరుగుతుందో నాకేంటి నాకెందుకు అని నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం కదా. వాళ్ళందరికీ మళ్ళీ చెబుతున్నాను, మన భవిష్యత్తు తరాలకి అసలు నిజాలు తెలియాలి. కానీ అది తెలియకుండా ఎర్ర జర్నలిస్టులు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పాఠ్యాంశాలన్నింటినీ కూడా చించేశారు చరిత్రలో. కొన్నింటినైతే అసలు మాయం చేసేశారు. అందుకే ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడున్న జనరేషన్కి తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల తరువాత ఈ రోజు మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్ ఏదైతే ఉందో అదొక భయానకంగా మారబోతోంది. దేశం చుట్టుపక్కల జరగబోతున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం, ప్రపంచంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. అది 2వ ప్రపంచ యుద్ధం తరువాత మరి ఎప్పుడు 3వ ప్రపంచం రాబోతుందా అన్న అనేక భయాల నేపథ్యంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీ తెలుగు అమ్మాయిగా మనందరికీ అర్థమయ్యే చాలా సరళమైన భాషలో చెప్పడానికి ఎర్ర జర్నలిజం తయారు చేశాం. ఇక ఇవాల్టి ఎర్ర జర్నలిజంలో మనం తెలుసుకోబోయే అంశాలు: రూపాయి విలువ పడడానికి కారణం ఏంటి? అమెరికా బలుపుకి డాలర్లేనా కారణం? అమెరికాని ఎదిరించడం ఎవరి వల్ల కాదా? మోడీ భారతదేశాన్ని ఆదానికి అంబానీకి దోచిపెడుతున్నాడా? నెహ్రూ చేసిన తప్పిదం భారత్ని ముంచుతోందా? అసలు డాలర్లలోనే ప్రపంచం మొత్తం ఎందుకు తిరుగుతోంది? మన జీవితాన్ని డాలర్లలోనే ఎందుకు లెక్కలు వేసుకుంటున్నాం? అలాగే ఇంకొక విషయం ఇప్పుడు రాసి పెట్టుకోండి, ఇవాళ 10వ తారీఖు 1వ నెల 2026 శనివారం సాయంత్రం 7:04. ఈ సమయాన్ని ఫిక్స్ చేసి పెట్టుకోండి. సరిగ్గా 10 ఏళ్లలో అమెరికా పెత్తనానికి బ్రేక్ పడబోతుంది. డాలర్ వాల్యూకి మంగళం పాడే రోజులు రాబోతున్నాయి. రాసి పెట్టుకోండి. తెల్లారి లేసిన దగ్గర నుంచి రూపాయి విలువ పడిపోవడానికి మోడీనే కారణం అంటున్న వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్క భారతీయుడికి తెలియాల్సిన భయంకర నిజాలు ఇవి. ఈ ఎపిసోడ్ మొత్తం 3 దశల్లో చెప్పబోతున్నాను. అదేంటంటే, 1, రూపాయి ఎప్పుడు పుట్టింది, రూపాయిని తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన కుతంత్రాలు ఏంటి? 2, ఆ తర్వాత డాలర్ వాల్యూ పెరుగుతూ రావడానికి గల కారణాలు ఏంటి? మన మీద డాలర్ పెత్తనం చేయడానికి అంతర్జాతీయంగా జరిగిన కుట్రలు ఏంటి? 3, ఇప్పుడు మోడీ వచ్చాక భారత గౌరవాన్ని, భారత రూపాయి విలువని పెంచడానికి చేస్తున్న, ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న ప్రయోగాలు ఏ దశలో ఉన్నాయి? ఒక్కొక్కటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముందుగా అసలు రూపాయి ఎప్పుడు పుట్టిందో తెలుసుకుందాం, ఎలా పుట్టిందో తెలుసుకుందాం. అంటే బ్రిటిష్ వలస పాలన ముందు, బ్రిటిష్ వలస పాలన తర్వాతగా ఈ పరిస్థితిని చూడాలి. అసలు రూపాయి పుట్టుకకు ముందు భారతదేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో డబ్బు అవసరం లేకుండా మన వ్యవస్థ నడుస్తూ ఉండేది. 95% ప్రజలకు వస్తు మార్పిడి విధానంతోనే ఉంటూ ఉండేది. వస్తు మార్పిడి అంటే ఏంటి అంటే దీన్ని బార్టెడ్ సిస్టమ్ అంటారు. అంటే మన సంపద, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పందులు ఉన్నాయి, ఎన్ని కోళ్లు ఉన్నాయి, అలాగే వ్యవసాయ పంట ఏం పండిస్తూ ఉంటారు, వాళ్ళ వ్యవసాయ భూమి వాళ్ళకి ఎంత ఉంది అనే ఆధారంగా ఉండేది. వర్ణ వ్యవస్థ, వృత్తుల మీద మన జీవితం గడుస్తూ ఉండేది. వ్యవసాయం, పశు సంపద, వృత్తులు, ఎవరు ఏ ఉత్పత్తి చేస్తే దానిని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ ఉండేది ఆ రోజుల్లో. కేవలం వ్యాపారాలు చేసే వాళ్లకు మాత్రమే ధనం అవసరం ఉండేది. అది కూడా బంగారం, వెండి నాణాలు ఉండేవి ఆ రోజుల్లో. అలాంటి సమయంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొట్టిన దెబ్బేంటో తెలుసా? వర్ణ వ్యవస్థ. మన కులాల మీద కొట్టారు, మనల్ని కులాల మధ్యలో, మన కులాల ఊబిలో మనల్ని ముంచారు. వృత్తుల మీద కొట్టారు, మన వృత్తుల మీద కొట్టారు. మనమే కాదు, ప్రపంచం అంతా కూడా ఇదే బార్టెడ్ సిస్టంలో ఉండేది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాల్మన్ అనే ఒక రాజు తన పెళ్లి సమయంలో అతడికి కొన్ని 100 కేజీల గోల్డ్ ఇచ్చి, అలాగే అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఇంకో రాజు వచ్చినప్పుడు ఆయన అన్నారట, గోల్డ్ మాకెందుకు, మీరు ఎన్ని కేజీల బంగారం అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ అన్ని కేజీలకు గోల్డ్కి బదులుగా, బంగారానికి బదులుగా అన్ని కేజీల మిరియాలు ఇవ్వండి అని అడిగారట. అంటే మన వాళ్ళని అడిగారు. కేరళలో పండే మిరియాలు ప్రపంచంలోని చాలా మందికి అసలు ఆ పంట ఎలా ఉంటుందో, మిరియాలు ఎలా ఉంటుందో తెలియదు. దాన్ని బంగారం కంటే ఎక్కువగా చూస్తారు చాలా దేశాల్లో. అంటే వాటి విలువ, వాటితో వ్యాపారం కూడా అలా ఉండేది. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి దాపురించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశంతో పాటుగా 130 దేశాలను ఆక్రమించారు. అప్పుడు 130 దేశాల్లో అధిక సంపద కలిగింది కేవలం మన భారతదేశంలో మాత్రమే. ఇక్కడ నుంచి ఒక 100 ఏళ్ల పాటు సంపద తరలించుకుంటూ పోయారు. ఆ తరలించిన సంపదని, వారి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో, అంటే 1857లో సిపాయి తిరుగుబాటు ఒక ఉగ్ర రూపంగా నడిచింది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిపోయిన రోజులు అవి. బ్రిటిష్ వాళ్లకు అప్పుడే కష్టాలు కూడా మొదలయ్యాయి. అయితే సందర్భం కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇంగ్లాండ్లోని ఒక వ్యాపారం చేసే సంస్థ పేరు ఈస్ట్ ఇండియా.
మనకి వాళ్ళు ఇచ్చిన పేరు ఈస్ట్ ఇండియా అని. అంటే ఒక కంపెనీగా ఇండియాని రిజిస్టర్ చేసుకున్నారు, ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేస్తాం కదా అలా చేసుకున్నారు. అలాగే వీళ్ళు సౌత్ అమెరికాని కూడా రూల్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు రెడ్గా ఉంటారని, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎర్రగా ఉంటారని ఆ ప్రాంతానికి వెళ్ళిన కంపెనీ పెట్టుకున్న పేరు ఏంటంటే రెడ్ ఇండియా అని. ఇండియా అంటే ఏం లేదండి, లోకలేట్స్ అని, ఇక్కడున్న జనాభా అని అర్థం, అంతే దాని అర్థం. అమెరికా రెడ్ ఇండియా అన్న పదాన్ని వాళ్ళు తీసేశారు. ఆ తర్వాత చాలా దేశాలు కూడా తీసేశాయి. వీళ్ళు ఎవరెవరు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎవరెవరికి ఇండియా ఇండియా అని పేరు ఇచ్చారో ఆ దేశాలన్నీ ఆ పేరుని తీసేశాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత. కానీ బ్రిటిష్ వాళ్ళని తరిమేసిన తర్వాత మనం మాత్రం నా ఇండియా అని మనం మాత్రం మీదేసుకొని ఊరేగుతున్నాం ఒక రకంగా. ఇది గుర్తించాలి. అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పటి తరం చాలా మందికి ఈ విషయం అసలు తెలియకుండా బతికేస్తున్నాం మనం. అందుకే బీజేపీ ఇండియా అన్న పేరు ఏదైతే ఉందో దాన్ని తీసేయడానికి సర్వ ప్రయత్నాలు చేశారు, భారత్గా కూడా మార్చారు. మనం భారతీయులం కాబట్టి భారత్ అని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్న విషయాన్ని ఆనాడు బీజేపీ చెబితే కూడా బుర్రకెక్కించుకొని మనలో చాలా మంది ఉన్నాం మనం. కాబట్టి ఇండియా అనే పదం అసలు లేదు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక అయిపోయింది కదా, అసలు విషయానికి వద్దాం. అలా 1861లో రూపాయిని పుట్టించారు బ్రిటిష్ వాళ్ళు. వ్యాపారం చేయడానికి వీలుగా ఏ దేశానికి ఆ భాషలో ఆ దేశం గుర్తులతో డబ్బు తీసుకురావడం జరిగింది. ఇక్కడ కొన్ని చిన్న ఉదాహరణలు కూడా మాట్లాడుకుందాం. భారత్, పాకిస్తాన్, నేపాల్ ఇవన్నీ కూడా మరి ఒకే దేశం కదా మరి ఆ రోజుల్లో. అందుకని ఈ ప్రాంతాలన్నీ కూడా రూపాయి కిందే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో స్టిల్ ఇప్పటికీ కూడా రూపాయి అనే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ ఆ తర్వాత మార్చుకుంది, వాళ్ళు వేరైపోయిన తర్వాత, రైట్. అలాగే రష్యా రూబుల్స్, జాపనీస్ ఎన్ అంటారు, దుబాయ్ వాళ్ళు ధీరం అంటారు, స్పానిష్ వాళ్ళు పెసో అంటారు. అలా ఎవరి దేశం భాషలో ఆ డబ్బుకు ఆ పేరు పెట్టుకున్నారన్నమాట. అలా రూపాయి కాగితాన్ని మన మీదకి తీసుకొచ్చారు మన బ్రిటిష్ వాళ్ళు. ఈ వ్యాపార బ్యాంక్ అంతా కూడా రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటారు. ఈ వ్యాపారం నడవాలి కాబట్టి డబ్బుల వ్యాపారం అంతా కూడా ఒక బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఆ బ్యాంక్ ఎక్కడ ఉండేదంటే రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉండేది. ఈ డబ్బు కరెన్సీ ప్రింటింగ్ ఎక్కడ జరిగేది అంటే, ఈ డబ్బు కరెన్సీ ప్రింటింగ్ ఏమంటాం, మింట్ అంటాం. మన హైదరాబాద్లో కూడా మింట్ ఉంది కదా, మింట్ ఏరియా అంటాం కదా. ఈ డబ్బుల కరెన్సీ ప్రింటింగ్ అంతా కూడా మింట్ అంటారు. ఆ మింట్ ఎక్కడ ఉండేది అంటే ఆనాడు ఆస్ట్రేలియా సిడ్నీలో పెట్టారు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా అన్న పదం వచ్చింది కాబట్టి అసలు ఆస్ట్రేలియా ఎలా పుట్టిందో, ఎవరు పుట్టించారో తెలుసా? ఇది కూడా బ్రిటిష్ వాళ్ళే పుట్టించారు. బ్రిటిష్ కాలనీ అంటారు కదా, బ్రిటిష్ రాజ్యంలో ఉన్న అంటే బ్రిటన్లో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా ఉన్నవాళ్ళు, క్రిమినల్స్గా ఉన్నవాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, వీళ్ళంతా తప్పు చేశారని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళందరికీ కొంచెం కఠినమైన శిక్షలు విధించడానికి వీళ్ళని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో పడేసేవాళ్ళు. ఆస్ట్రేలియాలో అక్కడ ఒక ప్రదేశంలో ఓపెన్ ప్లేసుల్లోనో లేదంటే కొన్ని రూమ్స్ లాగా కట్టో అక్కడ పడేశారు. అలా 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 వాళ్ళంతా కూడా ఎక్కువ మంది అయిపోయి ఇక అక్కడ ఒక ఆస్ట్రేలియా అనేది ఫామ్ అయిందనమాట. ఆ ప్లేస్ అనేది ఆస్ట్రేలియా అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో జనాభా రావడం వల్ల ఇక అదంతా ఒక ప్రదేశంగా ఫామ్ అయ్యి ఒక చిన్న దేశంగా ఆ తర్వాత మారడం మొదలైంది. అంటే ఒక్కొక్క దేశం ఎలా తయారైంది, ఒక్కొక్క దేశం ఎలా పుట్టింది తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దాన్ని బట్టైనా మన భారతదేశం ఎలా పుట్టింది అనే దాని మీద విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుంటూ వెళుతున్నాను. ఇక అసలు విషయానికి వద్దాం. 1861 బ్రిటిష్ రాణి పాలనలోకి వెళ్ళిన తర్వాత మన దగ్గర నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? కొన్ని మిలియన్ల టన్నులు, దాదాపుగా 2 లక్షల కిలోల బంగారాన్ని ఆ ఏడాదిలోనే పట్టుకుపోయారు ఈ దుర్మార్గులు. ఈ విషయాలు శశి థరూర్ రాసిన కలోనియల్ లూట్, ఈ గ్లోరియస్ ఎంపైర్, అలాగే ఇంకొక రెండో పుస్తకం యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా, వాట్ ద బ్రిటిష్ డిడ్ టు ఇండియా. ఈ బుక్స్లో చాలా స్పష్టంగా ఈ పుస్తకాలు కనుక మీరు తీసుకొని చదవగలిగితే శశి థరూర్ రాసిన ఈ 2 పుస్తకాలు చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ ఉంటాయి. ఎంత తీసుకువెళ్లారో నిజంగా తెలుసా? నేను నెక్స్ట్ చెప్తాను. అది ఎంతో మీరు వింటే కనుక షాక్ అవుతారు. ఇలా భారత్లో రూపాయి పుట్టడం, బ్రిటిష్ వాళ్ళు బ్యాంకులు మొదలు పెట్టడం, మన బంగారు, వెండి నాణాలు విలువంతా కూడా తగ్గిపోయి అవి కాగితాల్లోకి మారడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినాయి. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది, మీకు కూడా బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. మరి అమెరికా డాలర్కి వాల్యూ ఎలా పెరుగుతూ వచ్చింది? అసలు అమెరికా అగ్రరాజ్యంగా పెత్తందారిగా ఎలా మారింది? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. అమెరికా అహంకారానికి కారణం ఏంటి? అమెరికా బలుపుకి కారణం ఏంటి? అగ్రరాజ్యంగా ఎలా తనని తాను ప్రకటించుకుంటూ వచ్చింది? అసలు డాలర్ పెత్తనం ఏంటి? ఇన్ని దేశాలని అమెరికా పెత్తనం ఎప్పటి నుంచి మొదలయ్యింది? ఇది తెలియాలి అంటే అమెరికా పుట్టుక గురించి తెలియాలి. అమెరికా అనేది అసలు ఒక దేశమే కాదు, అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారితో దేశంగా మారింది. సౌత్ అమెరికా నుంచి స్పానిష్ కొంత భాగం ఆక్రమించడం జరిగింది. నార్థన్ ఐర్లాండ్లో బంగాళాదుంప కరువు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా అమెరికాకి వలస వచ్చేశారు.
అలాగే ప్రొటెస్టెంట్ క్రిస్టియన్లు రోమన్ క్యాథలిక్స్లకు కూడా అసలు పడేది కాదు. ఈ రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారంటే అమెరికాకు పారిపోయారు వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి. అలాగే లూసియానా ప్రాంతంలో ఫ్రాన్స్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. న్యూయార్క్ అనే ప్లేస్ పైన డచ్ కాలనీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. న్యూ మెక్సికో, హారిజోనా, సౌత్ డొకాటో, నార్త్ డొకాటో ప్రాంతాల్లో స్పానిష్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇక ఎర్ర జర్నలిజం ఎపిసోడ్ 2లో నేను ఒక విషయం చెప్పాను, గుర్తుందా? బైసన్ అనే అమెరికా జాతి బర్రెల్ని చంపి అమెరికా యూరోపియన్లు అమెరికాని ఆక్రమించడానికి వచ్చారు అని చెప్పాను కదా. అలా ఇవన్నీ కూడా యూరోపియన్ దేశాలు, వీళ్ళందరూ కూడా అమెరికాలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అలా సెటిల్ అయ్యారనమాట. అలాగే ఒక్కో ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించేసిన యూరోపియన్లే వీళ్ళంతా. అదే టైంలో ఇంగ్లాండ్ కూడా కొందరిని అక్కడికి పంపించడం జరిగింది. అలా అమెరికా ఒక దేశంగా ఏర్పడి రూల్ చేసుకోవడం కూడా మొదలు పెట్టేశారు. అమెరికా పుట్టుక ఏ విధంగా మొదలైందో అర్థమైందా? మరి డాలర్ ఎలా పుట్టింది? ఒక్కసారిగా ఇంత పెద్దది ఎలా అయింది? ఎలా పెత్తనం చేయడం మొదలుపెట్టింది? ఈ సౌత్ అమెరికాని స్పానిష్ పాలిస్తున్న టైంలో స్పానిష్లో వెండి నిల్వలు భయంకరంగా పెరిగిపోయాయి. దాంతో వెండి డిమాండ్ పడిపోయింది అని గ్రహించిన అమెరికా డాలర్ని తీసుకొచ్చింది. బ్రిటన్తో పాటుగా అనేక దేశాలు అప్పటికే తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమెరికాలో పెట్టడం మొదలుపెట్టాయి. మన దగ్గర కొల్లగొట్టిన బంగారం మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి అమెరికాలో దాచిపెట్టింది బ్రిటన్. గోల్డ్ కడ్డీలు అంటుంటాం కదా, గోల్డ్ కడ్డీలు, గోల్డ్ బార్లు, గోల్డ్ బిస్కెట్లు అంటుంటాం కదా. బిస్కెట్లు అంటే చాలా చిన్నవి, గోల్డ్ బార్లు, గోల్డ్ కడ్డీలు అనేవి చాలా పెద్దవి. ఇలా కొన్ని మిలియన్ కేజీల బంగారాన్ని బ్రిటన్ అమెరికా దగ్గర దాచిపెట్టుకోవడం జరిగింది. రైట్, వీళ్ళు భారత్లో బ్యాంకు మొదలు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ అనేది భారత్లో మొదలు పెట్టడం జరిగింది. ఇక అదే సమయంలో 1935 నుంచి 1945 మధ్యలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. లండన్ పైన హిట్లర్ వైమానిక దాడి చేశాడు. దాంతో బ్రిటన్ అతలాకుతలమైపోయింది. బ్రిటన్ ఆర్థికంగా, సైనికంగా బాగా డ్యామేజ్ అవుతూ వచ్చింది. అప్పుడే బ్రిటన్ స్టెర్లింగ్ కరెన్సీ పౌండ్ విలువ కూడా భారీగా పతనమవుతూ వచ్చింది. అలాగే జర్మనీ కరెన్సీ ఏదైతే ఉందో మార్క్ అంటారు కదా, దాని విలువ కూడా పతనం అయిపోయింది, భారీగా పడిపోయింది. ఎంతలా పడిపోయింది అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. చలి తట్టుకోలేని సమయంలో కట్టెలు కొనుక్కుని చలి కాచుకునే స్తోమత లేని చాలా మంది వాళ్ళ దగ్గర బీరువాల్లో దాచుకున్న డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి తగలబెట్టి ఆ చలి కాచుకున్నారంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాయో అర్థం చేసుకోవచ్చు. అంటే కరెన్సీ విలువ అంత దారుణంగా పడిపోయింది అనమాట. డబ్బు విలువ అంత దారుణంగా పడిపోయింది. నేను ఇంతకు ముందు చెప్పాను, స్పానిష్లో వెండి నిల్వలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వీళ్ళు డాలర్ వేసుకుని దాన్ని కరెన్సీ రూపంలోకి మార్చారు అని చెప్పాను కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే డాలర్ అప్పుడు మొదలైంది. వీళ్ళు అక్కడ వెండి నిల్వలు పెరిగిపోయినాయి. ఎందుకంటే అమెరికాలో ఎక్కువగా వెండి ఉంటుంది, మన దగ్గర బంగారం ఉంటుంది. ఆ వెండి నిల్వలు పెరిగిపోవడం వల్ల వెండి వాల్యూ లేదంటే దేశం వాల్యూ పడిపోకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళు కరెన్సీలోకి మార్చుకున్నారు. దాన్ని కరెన్సీలోకి మార్చుకుని ఆ కరెన్సీ పేరు డాలర్ అని పెట్టుకున్నారు అని చెప్పాను కదా. అలా అప్పటికే అమెరికా దేశం వరకు మాత్రమే ఉండేది ఈ డాలర్. మనకి రూపాయి మన దేశం వరకు ఎలా ఉందో వాళ్ళకు కూడా డాలర్ అక్కడి వరకే ఉండేది. అంటే అమెరికా డాలర్ కనీసం అమెరికా గోడను కూడా దాటలేదన్నమాట. కాకపోతే వాళ్ళకి ముందే కొంచెం స్వాతంత్రం రావడం వల్ల, కొన్ని సంవత్సరాల ముందే, మనందరికంటే కొన్ని సంవత్సరాల ముందే అమెరికాకి స్వాతంత్రం రావడం వల్ల మిగతా దేశాల కంటే కాస్త బాగానే ఉన్నారు వాళ్ళంతా. అప్పటికే బ్రిటన్ కష్టాల్లో ఉంది అని చెప్పాను కదా. ఈ కష్టాల్లో ఉండడంతో ఏం చేశారంటే అమెరికా దగ్గరికి అప్పుకు వెళ్ళారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్న 130 దేశాలు కూడా బలైపోయినట్టే కదా, బలైపోయాయి. బ్రిటన్ అప్పుకు అమెరికా దగ్గరికి వెళ్ళడమే మొత్తం చరిత్రనంతా కూడా తిరగరాసింది. ఈ 130 దేశాలు కూడా ఒక రకంగా బలైపోవడానికి కారణం ఈ ఇన్సిడెంటే. జాగ్రత్తగా వినండి. అమెరికా, బ్రిటిష్ ఒక డీల్ కుదుర్చుకున్నాయి ఆ రోజు. ఈ డీలే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసిందని మరొకసారి చెప్తున్నా. అదేంటంటే బ్రెటన్ హుడ్ అగ్రిమెంట్. అదే యూరోపియన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. బ్రెటన్ హుడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే 1, ఏ దేశంలో ఎవరి కరెన్సీ ప్రింట్ జరగాలన్నా అది డాలర్ విలువతోనే జరగాలి. 2, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ, అంటే దేశంకి జరిగే ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా డాలర్స్లోనే జరగాలి. అమెరికా మాత్రమే ఆధిపత్య రాజ్యంగా ఉండాలి అని బ్రిటన్తో అమెరికా చేసుకున్న ఒక పనికి మాలిన డీల్ అది. అదే బ్రెటన్ హుడ్ అగ్రిమెంట్. అయితే అప్పటికే బ్రిటన్ చేతిలో ఉన్న ఈ 130 దేశాలు కూడా ఆ రూల్ కిందకే వచ్చేస్తాయి కదా, వచ్చేసాయి. అలాగే అప్పుడు కరెన్సీ ప్రింటింగ్కి ఒక స్టాండర్డ్స్ కూడా పెట్టేసుకున్నారు. అదేంటంటే ఏ దేశమైనా సరే వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేసుకోవాలి అంటే ఒక ఔన్ గోల్డ్ అంటే ఎంత? 28 గ్రాములు. ఒక ఔన్ గోల్డ్ విలువ ఎంతైతే ఉంటుందో దానికి ఈక్వల్గా, అంటే ఒక ఔన్ గోల్డ్ ఈక్వల్ టు $35. ఈ విధంగా ప్రింట్ చేసుకునే అవకాశంగా ఒక రూల్ పెట్టేశారు అన్ని దేశాలకి. ఏ ఏడాది ఇది జరిగిందో తెలుసా? 1944లో. అంటే మనకి స్వాతంత్రం రావడానికి సరిగ్గా 3 ఏళ్ల ముందన్నమాట.
పోతూ పోతూ ఈ దరిద్రులు మన నెత్తిన అమెరికాని తెచ్చిపెట్టి పోవడం ఎలా జరిగిందో ఈ డీల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది, రైట్? ఇక ఈ డీల్ కుదుర్చుకున్న ఆ ఇద్దరు మహానుభావుల పేర్లు కూడా మనం తెలుసుకోవాలి కదా. ఒకటి బ్రిటన్ పిఎం ఫ్రాంక్లిన్ డి రూజీవెల్ట్, అమెరికా పిఎం విన్స్టన్ చర్చిల్. ఇలా వాళ్ళిద్దరూ చేసుకున్న ఒప్పందాల వల్లే ఈ దరిద్రం అంతా కూడా మన నెత్తి మీద వచ్చి కూర్చుందన్నమాట. ఇలా డాలర్ విలువ పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అసలు స్టోరీకి వద్దాం. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కావాలంటే, అంటే డాలర్ ఎలా పుట్టింది, రూపాయి ఎలా పుట్టింది, దీని వెనుక జరిగిన కుట్రలు ఏంటి, బ్రిటన్ ఏంటి, అమెరికా ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలి. కాబట్టే ఇప్పటి వరకు ఇవన్నీ నేను మీకు చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇక ఇప్పుడు అసలు స్టోరీలోకి వద్దాం. మన స్టోరీ, భారత్ స్టోరీ. అదేంటంటే పొద్దున లేచిన దగ్గర నుంచి డాలర్ వాల్యూకి రూపాయి పడిపోతుంది అని కొంతమంది ఎర్ర జర్నలిస్టులు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళందరితో పాటుగా మనందరికీ కూడా తెలియాల్సిన విషయాలు ఇవి, చాలా జాగ్రత్తగా వినండి. డాలర్ కి 1944లోనే విలువ రావడం జరిగింది. బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ అని ఇంతకు ముందు చెప్పాను కదా, దీన్నే స్విఫ్ట్ రూల్ ప్రకారంగా నడిపిస్తూ ఉన్నారు ప్రపంచం అంతా. స్విఫ్ట్ రూల్ అంటే ఏంటి? సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, అదే స్విఫ్ట్ విధానం అంటారు. అంటే ఏంటంటే మనం దుబాయ్ దగ్గర 1000 దీరంలో విలువ చేసే ఆయిల్ కొన్నాం అనుకోండి, అంటే మన రూపాయి దాని విలువతో 24,463 రూపాయలు. అంటే ఈ 24,463 రూపాయల విలువతో $272 అమెరికా దగ్గర నుంచి మనం కొనాలన్నమాట. అంటే మనం డిఫెన్స్ కోసం, యుద్ధ పరికరాల కోసం, ఆయిల్ కోసం, ఎలక్ట్రిక్ గూడ్స్ కోసం, ఇంకా ఏవి కొనాలన్నా సరే, ఏ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగాలన్నా సరే డాలర్స్ లోనే కొనాలి. ఇది చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను పర్టికులర్ గా చెప్తున్నా. 1944 నుంచి ఇప్పటి వరకు 80 ఏళ్ల పాటు ప్రపంచంలో అన్ని దేశాలతో కూడా పైసా ఖర్చు లేకుండా అమెరికా డబ్బుతోనే డబ్బుని కొంటూ డబ్బు వ్యాపారం చేస్తోంది. దేశాల మీద పడి బొక్కి తింటోంది అమెరికా. ఇది కూడా ఒక రకమైన దాడి కాదా? ప్రపంచాన్ని శాసించే దాడి కాదా? ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని తను ఆడుతున్న ఆట కాదా? అయితే అదే టైంలో చైనా 2 పనులను మాత్రం పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళింది. అదేంటంటే 1980లో అమెరికా నుంచి చైనా 40% బాండ్స్ ని కొనేసింది, అమెరికా బాండ్స్ ని. అంటే ఇప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థలో చైనాకి 40% వాటా ఉందన్నమాట. అమెరికా జుట్టు చైనా చేతుల్లో ఉందన్నమాట. చైనా ఆ బాండ్స్ ని రద్దు చేసిందంటే కనుక అమెరికాలో సగం ఆస్తులు ఇట్టే ఆవిరైపోతాయి. అందుకే చైనాతో చాలా జాగ్రత్తగా ఉంటుంది అమెరికా. అయితే అదే సమయంలో అప్పట్లోనే భారత్ కూడా ఆ బాండ్స్ ఏవో కొనేసి ఉంటే సరిపోయి ఉండేది కదా అని మనలో చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ మన నెహ్రూ గారు, మన ఇందిరాగాంధీ గారు ఆ పని చేయలేదు. ఎందుకంటే మేము సామ్యవాద ఆర్థిక విధానం అవలంబిస్తూ ఉంటాం, మేము ప్రైవేటైజేషన్ ని ప్రోత్సహించమని, సోషలైజేషన్ లో ఉంటాం మేము అని చెప్పిన మాటలే ఈ రోజు మన కొంప ముంచాయి. బట్ చైనా మాత్రం పేరుకే కమ్యూనిస్ట్ కంట్రీ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, మాది కమ్యూనిస్ట్ భావజాలం, మేము ఎర్ర భావజాలం అని చెప్తారు కదా. కానీ భయంకరమైన క్యాపిటలిస్టిక్ భావజాలం, యాజమాన్య భావజాలం. అందుకే ఆనాడే 70 ఏళ్ల క్రితమే అమెరికాతో వ్యాపార భాగస్వామ్యం చేసుకుంది చైనా. ఇదంతా తెలిసి కూడా ఎర్ర జర్నలిస్టులు మనకేం చెప్పరు. చైనా దగ్గర పాఠాలు నేర్చుకోమని భారత్కు చెబుతూ ఉంటారు ఈ ఎర్ర జర్నలిస్టులు. ఇక రెండోది ఏంటో తెలుసా? చైనా చేసిన పని 1971లో వీటో పవర్ ని మన దగ్గర నుంచి నక్కలాగా లాక్కుని పట్టుకుపోయింది చైనా. ఆనాడు నెహ్రూ గారు చేసిన అతి పెద్ద తప్పది, భారతదేశాన్ని సర్వనాశనం చేసిన తప్పది. వీటో పవర్ వద్దు అని నెహ్రూ గారు తీసుకున్న ఒక తెలివి తక్కువ నిర్ణయం అది. ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టడంలో నెహ్రూ నిర్ణయాలు భారత్ని అనేక రకాలుగా ముంచేశాయి. ఈ తెలివి తక్కువ పనుల వల్లే ఇప్పటికీ కూడా మనం కష్టాలు పడుతూనే ఉన్నాం. భారత్కి వీటో పవర్ ఉండుంటే గనక ఏ ఒక్కడు భారతదేశాన్ని టచ్ చేయాలంటే భయపడేవాడు. అలా కాకుండా చైనా అడిగిందని చైనా చేతుల్లో ఇట్లానే పెట్టేసేసారు, తీసుకెళ్ళి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చేశారు. అప్పుడేమో పాకిస్తాన్ని కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ఇచ్చేశారు. ఆ తర్వాత వీటో పవర్ ని తీసుకువెళ్ళి చైనాకి ఇచ్చేశారు. అసలు వీటో పవర్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. మనలో చాలా మందికి తెలియని విషయం ఇది కూడా. వీటో పవర్ ఉంటే ఒక బలమైన శక్తిగా ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం ఉండొచ్చు. ఇందులో ఈ వీటోలో 5 బలమైన దేశాలు ఉన్నాయి. 1 నార్త్ అమెరికా, 2 రష్యా, 3 చైనా, 4 ఇంగ్లాండ్, 5 ఫ్రాన్స్. ఇలా 5 దేశాలు కూడా ఈ వీటోలో ఉంటాయి. అంటే ఆనాడు అవకాశం భారత్కు వచ్చినా సరే నెహ్రూ గారు అవివేకంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మనం అందులో లేకుండా పోయాం. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. దీనివల్ల కలిగే లాభాలేంటి, దీనివల్ల కలిగే నష్టాలేంటి అనేది. మన పార్లమెంట్ పైన మసూద్ అజర్ అనేవాడు దాడి చేశాడు కదా, అంతర్జాతీయ ఉగ్రవాదిగా అతన్ని పేర్కొనమని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. దానిని చైనా వీటో చేసేసింది. అంటే ఏంటంటే ఆపేసింది. వీటో పవర్ ఉన్న ఆ 5 దేశాలు తప్ప ఎవరు తమకు సమస్య ఉందని వెళ్ళినా ఆ 5 దేశాలు ఒప్పుకుంటే తప్ప, ఒకే రకంగా 5 దేశాలు ఒకే ఏకతాటి మీద ఒప్పుకుంటే తప్ప ఒక్క దేశం కొట్టేసినా అది ముందుకు వెళ్ళదు. అలా భారతదేశానికి నెహ్రూ చేసిన నష్టాలు మనకి ఇప్పటికి కూడా వెంటాడుతూనే ఉన్నాయి.
బంగ్లాదేశ్లో జరుగుతున్న, పాకిస్తాన్లో జరుగుతున్న, చైనాలో జరుగుతున్న అనేక ఇన్సిడెంట్స్ని మన మీద కాలు దువ్వుతూ కవ్విస్తున్న అనేక మందిని మనం వీటో పవర్లో ఉంటే గనక సింగిల్ లైన్తో వాళ్ళందరికీ చెక్ పెట్టేసి ఉండేవాళ్ళం. కానీ ఇవన్నీ మనం భరిస్తున్నాము అంటే నెహ్రూ గారు ఆనాడు చేసిన అతి పెద్ద తప్పు అనేది మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు దీనికి మోడీ గారు అండ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న సొల్యూషన్స్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి, మనం తెలుసుకోవాలి. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఎన్డీఏ చేస్తున్న ప్రయత్నాలు ఏంటో మనలో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఇంతకుముందు చెప్పాను కదా నేను వీటో పవర్ వదులుకున్నామని. దానిని తిరిగి తెచ్చుకోవడం అనేది అసలు సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే చైనా ఎట్టి పరిస్థితుల్లో వీటో వదులుకోదు. ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటావా లేదంటే మాకు ఇచ్చేస్తావా అంటే ఇవ్వడానికి అదేమైనా భారత్, చైనా. కాబట్టి చైనా ఇవ్వదు, కాబట్టి మనకి వీటో పవర్ అనేది రాదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన బలాన్ని ఇంకా ఏ రూపంలో పెంచుకోవాలి అనేది ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తోంది. అంటే ఇంకో రకంగా భారత్ తన బలాన్ని పెంచుకోవాలన్నమాట. అలాగే బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ కొట్టేయాలి అని అనేక దేశాల మనసులో బలంగా ఉన్నా సరే అమెరికా ఆధిపత్యం ముందు వాళ్ళెవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ రష్యా భారత్ బంధం బలమైంది అంటే గనుక అమెరికాకి చైనాకి పెను ముప్పు అని మనల్ని కవ్విస్తూ ఉంటారు. అటు చైనా కవ్వింపులు చేసేది అమెరికానే, చైనాతో మన కవ్వింపులు చేసేది పాకిస్తాన్తో చేసేది, బంగ్లాదేశ్తో చేసేది కూడా అమెరికానే. మొన్న మణిపూర్లో జరిగిన అల్లర్ల కారణం కూడా అమెరికా శక్తులే. ఇక్కడ ఇంకొక భయంకర నిజం కూడా మీకు చెప్పాలి. ఇన్ని ఆటలు ఆడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఎవరి చేతుల్లో ఉంటుందో తెలుసా? నేను పెద్ద, నేను అమెరికాని, నేను డాలర్ని అని విర్రవీగే ఈ అమెరికా పెత్తనం ఒక ఫ్యామిలీ చేతుల్లో ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఎవరో కాదు, నేను అప్పట్లో చెప్పాను కదా, కాపు చరిత్రలో చెప్పాను, గుర్తుండే ఉంటుంది. మార్టిన్ రాక్ చైల్డ్ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అమెరికా ఉండేది మార్టిన్ రాక్ చైల్డ్ చేతుల్లోనే. మొత్తం ప్రపంచం కూడా మార్టిన్ రాక్ చైల్డ్ చేతుల్లోనే ఉంటుంది. ఏ దేశం ఎవరితో వ్యాపారం చేయాలి, ఏ దేశంలో ఎప్పుడు యుద్ధం రావాలి, ఏ దేశం ఎప్పుడు నాశనం అవ్వాలి, ఇవన్నీ ఆడించే వాళ్ళు నేను చెప్పే డీప్ స్టేట్ పాలిటిక్స్ ఆటగాళ్ళు. ప్రతి వారం ఎర్ర జర్నలిజంలో చెప్తూ ఉంటాను కదా, డీప్ స్టేట్ పాలిటిక్స్ ఆటగాళ్ళు అని. వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. ఈ ఫ్యామిలీ చేతుల్లో ఉంటుంది, మార్టిన్ రాక్ చైల్డ్ చేతుల్లో ఉంటుంది. ఈ ఫ్యామిలీని వ్యతిరేకించిన ఎవ్వరూ బతికి బట్టగట్టరు. అమెరికా ప్రెసిడెంట్లను కూడా నిట్ట నిలువున చంపేస్తుంది వీళ్లే. అటు అబ్రహాం లింకన్ ను చంపింది వీళ్లే, అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీని చంపింది వీళ్లే. అమెరికా ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో ఒక కీలు బొమ్మ. అంటే అర్థమైందా కీలు బొమ్మలు అంటే ఎలా ఉంటారో? వెనిజులా ప్రెసిడెంట్ ని అధ్యక్ష భవనం పైన దాడి చేయించి వెనిజులాలో ఆయిల్ రిజర్వులు ఉన్నాయని అవి మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చెయ్యను అన్నాడు. కాబట్టి డాలర్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. కాబట్టి వెనిజులా ప్రెసిడెంట్ మదురోని ఎట్లా ఎత్తుకెళ్లిపోయారో మనం చూస్తున్నాంగా. 3 రోజుల క్రితం అమెరికాకి తీసుకువెళ్లిపోయారు, ఉన్న పళంగా అరెస్ట్ చేశారు. అలాగే ఒక స్వతంత్ర దేశ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం అంటే మామూలు విషయమా? ఎన్ని భయంకర కుట్రలు జరుగుతున్నాయి మన చుట్టూ కూడా స్టిల్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇంకొక విషయం, అట్లాంటిక్ సముద్రంలోని రష్యా ఆయిల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ నేవీ వాళ్ళు అడ్డుకుని సీజ్ చేసేశారు. ఇప్పుడు రష్యా ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. అవసరమైతే అమెరికాపై యుద్ధం చేయడానికి కూడా రెడీ అవుతోంది ఒకవైపు రష్యా. అలాంటప్పుడు మనం రష్యాకి పూర్తి సహకారం ఇవ్వాల్సిన అవసరం వస్తుందేమో చెప్పలేం. అలాగే గ్రీన్లాండ్ని కూడా ట్రంప్ మొత్తం కూడా ఆక్యుపై చేసేయడానికి, ఆక్రమించడానికి, గ్రీన్లాండ్ని ఆక్రమించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్ వచ్చిన తర్వాత. అంటే నాటో అనే ఏదైతే వీళ్ళ నాటో బలగాలు ఉంటాయో, గ్రీన్లాండ్ మీద నాటో బలగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని మేము ఆక్రమించుకుంటామని చెప్పేస్తున్నాడు. అంటే ఒక కాపలాగా ఉంటాను అని దూరిన వాడు ఏకంగా ఆ ప్లేస్ని, ఆ ప్రదేశాన్ని మొత్తం మింగడానికి, ఆక్రమించడానికి ట్రై చేస్తున్నాడు. అంటే మేకల గుంపుకి తోడేలుని కాపలా పెట్టినట్టు కాదా నాటో ఉండడం అంటే? ఇలా మన చుట్టూ ఉన్న దేశాలు, మనతోనే ఉన్న ఇంకొన్ని వర్గాలు, అక్కడ డీప్ స్టేట్ పాలిటిక్స్, వీరందరి నుంచి మనకి పెను సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. మన వాళ్ళేమో ఆదానికి, అంబానీకి దేశాన్ని దోచిపెడుతున్నారు అని ఏడుస్తూ ఉంటారు తెల్లారి లేసిన దగ్గర నుంచి. అసలు దోచిపెట్టడం అంటే ఏంటి, అసలు పెత్తనం ఏంటి అనేది ఇప్పుడు అర్థం అవ్వాలి. ప్రపంచ దేశాల్లో అమెరికా మీద కూడా పెత్తనం చేస్తున్న వాళ్ళు ఒకరు ఉన్నారు అన్న విషయం మీ అందరికీ తెలియాలి. ఆ లెక్కలు ఎలా ఉంటాయో కూడా ఇప్పుడు నేను చెప్తాను. మనం ఈ డాలర్ల కొనుగోలు రూపంలో ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసా? భారత్ నుంచి 75 లక్షల కోట్లు. అమెరికాకి మన సొమ్ము మొత్తాన్ని కూడా 75 లక్షల కోట్లు తగలేస్తున్నాం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా. వీటిని నిలువరించడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలు, మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అవేంటో కూడా మనం తెలుసుకోవాలి. అంతర్జాతీయ వేదికలపైన భారత బలాన్ని చూపడమే కాకుండా భారత్ అవసరం ఏ దేశానికి ఉందో ఆ దేశానికి అండగా భారత్ నిలబడుతోంది. అలాగే ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నాలు ఏంటో కూడా మనకు తెలియాలి. నిజంగా అవి తెలిస్తే ఆశ్చర్యపోతారు. డాలర్తో మనకు సంబంధం లేకుండా ఉండడానికి ఒక 10 దేశాలు ఒక కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే అమెరికా డాలర్తో లెక్కలేసే స్విఫ్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఎత్తేసి బ్రిక్స్ సిస్టమ్ తీసుకురావడం.
బ్రిక్ సిస్టమ్ అంటే ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు దేశం మొత్తం కూడా స్విఫ్ట్ సిస్టమ్ మీద నడుస్తుంది, అంటే డాలర్ లెక్కల్లో నడుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు బ్రిక్ సిస్టమ్ తీసుకురావాలి అనేది మనం చేస్తున్న అతి పెద్ద ప్రయత్నం. ఇది ఎలా ఉంటుంది అంటే బ్రిక్ సిస్టమ్ అనేది బ్రిక్ దేశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. బ్రిక్ దేశాలు ఎన్ని? బ్రిక్ లో 10 దేశాలు ఉంటాయి. భారత్, రష్యా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా. ఈ బ్రిక్ దేశాలు 10 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి డాలర్తో సంబంధం లేకుండా ఈ 10 దేశాల వ్యాపారాలు నడిపించడానికి ఒక ప్రయోగం చేస్తున్నాయి. అందులో మన భారతదేశం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. మోడీ అందులో క్రియాశీలకంగా ఈరోజు ప్రతి దేశానికి వెళుతున్న మోడీ చేస్తున్న ప్రయోగం ఇదే. మనం ఎవరి కరెన్సీతో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకునే వీలు కలిగేలాగా చేస్తున్న అతి పెద్ద ప్రయోగం. దీని ద్వారా భారత్ పైన బండలాగా వేలాడుతున్న ఈ అమెరికా ఆధిపత్యం తగ్గించడానికి చేస్తున్న అతి పెద్ద ప్రయోగం. అమెరికా పెత్తనాన్ని నిలువరించడానికి మనం చేస్తున్న ప్రతి ప్రయత్నమే మోదీ విదేశీ పర్యటన అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవేవి పట్టని ఎర్ర జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ కుహానా మేధావులకు భారత్ బయటకు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో భారత్ బయట అని. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మీకు చెప్పాలి. భారత్ నుంచి ఒక బలమైన వ్యాపారవేత్తల్ని మనం తయారు చేసుకోగలిగితేనే భారత్ అంటే ఏంటో బయట ప్రపంచాలకు తెలుస్తుంది. దానికి వ్యాపారం చేసే మామూలు ఆషామాషి తెలివితేటలు ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటే సరిపోదు. నా భారత్ని అగ్రగామిగా నిలబెట్టాలి, మేం పోగొట్టుకున్నదంతా మళ్ళీ నిలబెట్టాలి అని ఒక కసి పట్టుదల ఉన్న వ్యాపారవేత్తలు, అన్నింటికంటే కూడా దేన్నైనా ఎదుర్కొంటామన్న గడ్స్ ఉన్న వ్యాపారవేత్తలు కావాలి మనకి. ఈ రోజు ఆ స్థాయిలో అందిపుచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే భారతదేశంలో అదానీ గ్రూప్స్ భారత్లోనే కాదు, అటు ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా లాంటి చోట్ల పాతుకుపోతున్నారు. పోర్ట్స్, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, పవర్, డిఫెన్స్, ఏరోస్పేస్, సిమెంట్, రోడ్స్, రైల్స్, ఇలా ఇవాళ ఒక భారతీయ దిగ్గజ వ్యాపార సంస్థగా అదానీ గ్రూప్ అనేక దేశాల్లో ఎదుగుతోంది భారత్తో పాటుగా. ఎస్, బరాబర్ మన దేశం అదానీకి అండగా నిలబడాలి. రాష్ట్రాలు కూడా అండగా నిలబడాల్సిందే. దేశం ఎవ్వరిది కాదు, అది గుర్తుంచుకోండి. ఈ చోటు నాది, 10 ఎకరాలు నావి, 100 ఎకరాలు నావి, అర్రెకరం నాది అని మాట్లాడుతున్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేశం ఎవ్వరిది కాదు. దేశంలోని ప్రతి చోటు, ప్రతి ప్రాంతం దేశానిదే. దేశం ఒక ఆర్థిక యుద్ధ వీరుణ్ణి తయారు చేస్తోంది. ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాల్సిందే. అదే టీడీపీ గవర్నమెంట్ అయినా, వైసీపీ గవర్నమెంట్ అయినా, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే అండగా నిలబడాల్సిందే. అదేమీ అర్థం కాని కొందరు పొలిటికల్ పిచ్చోళ్ళు ఏమంటూ ఉంటారో తెలుసా? జగన్ అదానీకి దోచిపెట్టేశాడు, బాబు కూడా అదే బాటలో ఉన్నారు అని బుర్రలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదానీకి, అంబానీకి దేశాన్ని తాకట్టు పెడుతున్నారు అంటూ రోజు పిచ్చుకూతలు కూస్తూ ఉంటారు. ఈ పనికి మాలిన రాతలు రాసే చాలా మంది సోషల్ మీడియాలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టే అందరికీ కూడా, ఈ కుక్కమూతి పిందెలందరికీ కూడా ఇది చెబుతున్నాను, ఇది అర్థం కాకుండా చేస్తున్నది కాదు, ఇది కుట్రతో చేస్తున్నది. అసలు విషయాలు తెలియాలి. అదానీ ఎందుకు ముందుకు వెళుతున్నారు? అదానీ ఏదో వ్యాపారం చేసుకోవట్లేదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదానీ ఒక యజ్ఞం చేస్తున్నాడు. భారత్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక యజ్ఞం చేస్తున్నాడు అదానీ. ప్రపంచ దేశాల్లో అదానీ మన ముద్ర వేస్తున్నాడు, భారత్ ముద్ర వేస్తున్నాడు. అంటే నువ్వున్నావు ఆ భారత్లో, నువ్వున్నావు, నేనున్నాను. మనందరినీ తీసుకువెళ్ళి ప్రపంచ దేశాల పక్కన భారత్ అంటే ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అదానీ. అలాగే మన తెలుగు నేల నుంచి గ్రీన్కో ఎనర్జీలో గ్రీన్కో వాళ్ళు కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నారు. మనం ఎవరి చమురు పైన ఆధారపడకుండా నిలబడే ఒక యజ్ఞం చేస్తున్నారు ఇటు గ్రీన్కో వాళ్ళు కూడా. ఆఖరికి అంటే ఇప్పుడు గ్రీన్కో ఎనర్జీ ద్వారా, సోలార్ ద్వారా అసలు కరెంటు, ఆయిల్ అవసరం లేకుండా, ఏ దేశం మీద మనం ఆధారపడే అవసరం లేకుండా చేస్తున్నారు వీళ్ళంతా. విమానాలకు రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తున్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ మీద మన గ్రీన్కో పనిచేస్తోంది ఇప్పుడు. ఇలా అటు అదానీ, అటు అంబానీ, ఇంకోవైపు టాటా, ఇంకోవైపు గ్రీన్కో వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మన దేశం నిలబెట్టాలి. అంతేగాని వ్యాపారుల్ని కాల్చుకు తిందాం, వ్యాపారుల్ని చీల్చుకు తిందాం, వ్యాపారుల్ని లేకుండా చేద్దాము అంటే గనక అది భారత్ని చంపేసినట్టే. మన ఏ సంపదనైతే దోచుకొని బ్రిటన్ నాశనమైందో ఆ సంపదనే ఇప్పుడు అమెరికా దగ్గర పెట్టుకొని కులుకుతోంది. అగ్రరాజ్యం, అగ్రదేశం అని వాళ్ళు పేరుకి చెప్పుకుంటున్నారు. ఆ సంపద అంతా మనదే. అదే సంపద పాములా మారి అమెరికాని కాటేయక తప్పదు అనిపిస్తోంది. భారత్కి చేసిన అన్యాయం అమెరికాకి పాపమయ్యి, శాపమయ్యి, అమెరికా పతనం, అమెరికా నాశనం తప్పదు. అందుకే చెప్తున్నాను, ఇటు అంబానీ, అటు అదానీ ఇద్దరిని కూడా భారత్ ప్రోత్సహిస్తోంది. ఈ విషయం అర్థం కాని అయోమయంగాళ్ళు ఏవేవో మాటలు చెప్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా పట్టించుకోవద్దు. నిజాన్ని తెలుసుకోమని చెప్పడమే ఇక్కడ మా ఉద్దేశం.
అమెరికా 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 గొప్ప అని మాట్లాడే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయాలు ఇంకొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికా వాడిని ఎవరినైనా సరే సరిగ్గా నీ 6వ తరం ఏంటో చెప్పరా అంటే చెప్పలేని అమెరికా మన దేశాన్ని విమర్శిస్తే మనం ఊరుకుంటామా? నా దేశానికి 2000 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. భారత్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అది మీకు 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 ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 2000 పైచిలుకు చరిత్ర ఉంది. అది కులం ఏదైనా సరే ప్రతి ఒక్కరికి మనకు ఆ చరిత్ర ఉంది, మన మూలాలు ఉన్నాయి. మనం గనక మన మూలాలు తవ్వగలిగితే అవి 2000 సంవత్సరాల క్రితానికి వెళతాయి, కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళతాయి. ఎవరు చెప్పలేరు ఈ విషయాన్ని. ఇక్కడే అంటే నిజానికి ఇక్కడే మన మూలాలు ఉన్నాయి. భారత్లోనే మనం పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే అన్నీ తీసుకుంటున్నాం. మన తాతలు, మన ముత్తాతలు 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 అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 100 ఏళ్ల చరిత్ర ఉంది. అదే అమెరికాని అడిగి చూడండి, ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా. సరిగ్గా 5 తరాల వెనక్కి వెళితే జీరో వీళ్ళందరూ. వీళ్ళకి చరిత్ర లేదు. చరిత్ర లేని వాళ్ళు చరిత్ర ఉన్న భారతదేశం మాట్లాడేది, భారత్ మాట్లాడేది. మన దగ్గర కొంతమంది కుళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. మా తాతల మీసాలకు సంపంగి నూనె అని కుళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. ఇంకా ఆ కుళ్ళు జోకులు వాడే వాళ్ళని మాత్రం ఊరుకోకండి, ఎందుకంటే మన తాతల మీసాలకి నిజంగానే సంపంగి నూనెలు రాశారు. ఇది నిజం, సంపంగి నూనెలు కాదు. మన తాతలు నిజానికి అమృతం తాగారు, నలుగురికి పెట్టారు, రాయల్ గా బతికారు. ఇది నిజం. ఇదంతా మనం ఎలా కోల్పోయి వచ్చామో కూడా తెలియాలి. వాడు అప్పట్లో వచ్చిన వాడు మొఘల్స్ వాడు ఉన్నాడు కదా, మొఘల్స్ వాడు వచ్చినప్పుడు వాడి పేరేంటి, ఇబ్రహీం లోడి, గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్. వీళ్ళు వచ్చి దోపిడీ చేసినప్పుడు మన బంగారం, మన వజ్రాలు, మన వైడూర్యాలు, మన ముత్యాలు, మన పగడాలు ఎలా తరలించుకుపోయారో తెలుసా? 2000 ఏనుగులను పెట్టి, 10,000 ఒంటెలను పెట్టి 30 రోజుల పాటు రేయం బవళ్ళు తరలించారు. ఫ్రెంచ్ వాడు వచ్చి 45 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. డచ్ వాడు వచ్చి 23 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. బ్రిటిష్ వాడు వచ్చి 400 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. అమెరికా ఫెడరల్ బ్యాంకులో ఉన్న 90% బంగారం ఇప్పుడున్న 90% బంగారం నిల్వలన్నీ కూడా మనవే, మన భారతదేశానివే. ప్రపంచంలో ఏ ఒక్కరి చేతిలో ఉన్న బంగారం కావచ్చు, ఎవరి భార్య ఒంటి మీద ఉన్న బంగారం కూడా కావచ్చు, అదంతా కూడా మన భారత్దే. ప్రపంచంలో సుఖపడుతున్న దేశాలకు మీ తిండి, మీ బట్ట, మీ శ్వాస, మీ సుఖం భారతదేశం పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలి. ఇంకొకసారి ఎవరైనా సరే డాలర్ని, రూపాయిని సరిపోల్చి చూస్తే, ఈ రెండింటిని పోలిస్తే కనుక వాళ్ళ చంప చెళ్ళు అనిపించే సమాధానం చెప్పండి. అసలు నా దేశాన్ని తలెత్తి చూసే స్థాయి కూడా లేని వెధవలు భారత్ని టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా? ధర్మం కోసం, రాజ్యం కోసం, ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలు వదిలారు మన ఆనాటి రాజులు. అసలు వాళ్ళెక్కడా? ఈ రోజు అధికారం కోసం అగచాట్లు పడే ఈనాటి పాలకులు ఎక్కడా? వాళ్ళ నిజమైన రాజులు, వీళ్ళ నిజమైన రాజులు. నిజమైన రాజులు ఆ రాజుల బిడ్డలను ఏ మూలనున్నా సరే వెతికి చంపేశారు ఈ వచ్చిన ముస్లింలు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ. ఎందుకో తెలుసా? ఆ రాజుల రక్తం మిగిలింది అంటే గనక వాళ్ళు ఎప్పుడైనా సరే ఏక్కు మేక్కై ఉంటారని అసలైన రాజులందరినీ కూడా, కడుపులో ఉన్న పసికందులను కూడా వదలకుండా చంపేశారు. ఆ దుర్మార్గులు చేసిన నరమేధం, రక్త తర్పణాలకి బలయ్యారు ఆనాటి మన రాజులు, వారి భార్యలు. అసలు వాళ్ళెక్కడా, వీళ్ళెక్కడా? అవసరాల కోసం, అధికారాల కోసం రకరకాల ప్రజల కాళ్ళ వేళ్ల పడుతూ ఉంటారు. అనేక రకాలమైన ఏ పని చేయడానికైనా దిగజారుతూ ఉంటారు. మరి వీళ్ళని సరిపోర్చగలమా? కాబట్టి అనిపిస్తుంటుంది, అంటే పాలకుల ఆలోచన, పాలకుల విధానం రాజులాగా ఉండాలి, రాజులాగా పాలించగలిగిన వాడే రాజ్యం ఏలాలి అని. మరి దేశాలు దాటి వెళ్ళి భారత్ కంటే అమెరికానే బెటర్ అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వెకిలి వాళ్ళు. భారత మాతన ఆమెట్లా ఉంటుంది అని కుళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నిజంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, కన్న తల్లి మీద జోకులు వేస్తుంటే, వెకిలి మాటలు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసే పనికి మాలిన పిల్లని కన్నందుకు నిజానికి ఇప్పుడు ఏడుస్తుంది భారత మాత తెలుసా? మన భారతదేశం నుంచి నా బిడ్డలకు చెందాల్సిన ఇంత సంపద పోయినప్పుడు కూడా భారత మాత ఏడ్చి ఉండదు. నా బిడ్డలకి దక్కకుండా పోతుందే, ఈ దుర్మార్గులు నా సంపదనంతా పట్టుకుపోతున్నారే అనుకున్నప్పుడు కూడా ఇంత రోధించి ఉండదు భారత మాత. కానీ ఈ రోజు రోధిస్తోంది, ఇలాంటి వెకిలి మాటలకి రోధిస్తుంది. నిజానికి ఇవాళ ఏడుస్తోంది భారత మాత. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే శ్వాస తీసుకుని ఇదే భరతమాతని హేళన చేస్తున్న, భరతమాత పరువుని బజారులో పెడుతున్న వారిని చూసి కుళ్ళి ఏడుస్తోంది భారతమాత. సెక్యులరిజం అంటూ, ఎర్ర భావజాలం అంటూ, అసలు మతం లేకుండా, మన సనాతనం లేకుండా, మన DNA లేకుండా చేస్తున్న కుట్రల నుంచి బయట పడకపోతే మళ్ళీ ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. ఏ రూపంలో వస్తాడో తెలియదు. మన సనాతనాన్ని, మన భారతదేశాన్ని, దేశం కోసం కష్టపడుతున్న వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఈరోజు ఈ ఎపిసోడ్ ముగించే లోపు ఒక విషయం చెప్తున్నాను. మోడీ చేస్తున్న ఈ ప్రయత్నాల కారణంగానే, భారతదేశాన్ని తీసుకువెళ్లి ముందు నిలబెట్టడానికి చేస్తున్న మోడీ ప్రయత్నాల్లో భాగంగానే ఇటు మన దేశ ప్రధాని మోడీ హత్యకు, అలాగే రష్యా ప్రధాని పుతిన్ హత్యకు కూడా కుట్రలు జరుగుతున్నాయి.
భారత్ని మళ్ళీ నిలబెట్టడానికి కదిలిన నిజమైన భరతమాత ముద్దు బిడ్డ మోడీ. ఇవాళ డేట్ రాసి పెట్టుకోండి, అలాగే ఈ వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకోండి. భారత్ అంటే మనమే మన చమురును తయారు చేసుకునే విధంగా, మన పవర్ని మనమే తయారు చేసుకునే విధంగా, మనం ఆ స్థాయికి వెళ్లే విధంగా భారత్ ప్రయత్నాలు చేస్తోంది. మోడీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మన రూపాయితో డాలర్ సరిపోల్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అది ఎంతో కాలం లేదు, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, సరిగ్గా 10 ఏళ్లలో రూపాయితో సరిపోల్చుకునేలాగా డాలర్ మారేలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. దేశాన్ని నాశనం చేయడానికి మోడీ పైన ప్రతిరోజు జోకులు వేసే సోషల్ మీడియా వేదికగా మాట్లాడే వాళ్ళకి, అలాగే మన దేశ ప్రధానికి, మన దేశానికి కూడా గౌరవం ఇవ్వలేని ఈ కుహాన ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన విషయాలు ఇవి. అలాగే భారత్కి వ్యతిరేకంగా చైనాతోనో పాకిస్తాన్తోనో ఎవరితో అయినా చేతులు కలిపే వాళ్ళందరి చేతులు విరగ్గొట్టే రోజులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి ఎర్ర జర్నలిజం, మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.